హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈరోజు మన వీడియోలో నేను ఇక్కడ మిషన్ మీద చూస్తున్న బ్లౌజ్కి అయితే వర్క్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైను. కింద పీకాక్స్ లాగా 2 పీకాక్స్ అయితే వస్తాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శారీ. ఇది కొంచెం బ్రౌన్ కలరు, థిక్ బ్రౌన్ కలర్ షేడ్ అయితే మెరూన్ బ్రౌన్ మిక్స్ అయిన షేడ్ అయితే శారీ కలర్ అండి. మనకి లెమన్ కొంచెం ఎల్లో షేడ్ వచ్చేసి బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చిందండి. శారీ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం సిల్వర్ బుటీస్, సిల్వర్ జరీ ఒక్కటే ఉంది. శారీ కలర్ సిల్వర్ మాత్రమే ఈ శారీలో మనకున్న కలర్ ఆప్షన్స్ అండి. కానీ ఇక్కడ నేను లైట్గా పింక్ అయితే యాడ్ చేసి వర్క్ అయితే చేశాను. పింక్ యాడ్ చేయడం వల్ల వర్క్ అసలు లుక్కే వేరే లెవెల్ అయిపోయిందండి. అసలు ఒకసారి మీరు చూడండి, నేను యాడ్ చేసింది లైట్గానే పింక్ కలరు. ఇక్కడ మీరు డీటెయిల్గా చూస్తే శారీ కలరు సిల్వరు పింక్ 3 కలర్స్ మనకి డిజైన్లో అయితే 4 కలర్స్ ఉన్నాయండి. కానీ నేను ఈ 3 కలర్స్ యూస్ చేసి అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. ఒకసారి డీటెయిల్గా మీరు చూస్తే అసలు ఎక్కడ ఇంత చిన్న మిస్సింగ్ కూడా లేదు. మొత్తం అంతా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. డిజైను కలర్ కాంబినేషన్ వల్ల డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ శారీ కలరు బ్లౌజ్ కలరు కొంచెం కాంట్రాస్ట్గా ఉండటం వల్ల డిజైన్ మాత్రం బాగా హైలైట్ అయింది. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తుంది హ్యాండ్ అండి. హ్యాండ్ డిజైను. హ్యాండ్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ లాగా వస్తుంది హ్యాండ్ మొత్తం. నేను 2 హ్యాండ్స్లో ఒక హ్యాండ్ అయితే మొత్తం థ్రెడ్స్ అన్నీ కట్ చేసి ట్రిమ్మింగ్ చేసేసి అయితే ఉంచానండి, మీకు క్లారిటీగా కనిపించడానికి. ఒకసారి చూడండి, ఇవి పీకాక్సా ఏంటని అసలు నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. అవి చూస్తే అవి పీకాక్సా మామూలుగా ఏమన్నా బర్డ్సా అన్నట్టు ఉన్నాయి, చూసారా? కానీ డిజైన్ అయితే ఓవరాల్గా సూపర్గా వచ్చింది. మనకి అంతా అవి అదే తీగలుగా వచ్చింది కదా హ్యాండ్ మొత్తం. ఇక్కడ చూడండి, ఇంకో హ్యాండ్లో నేను థ్రెడ్స్ అన్నీ కట్ చేయకపోతే అలా ఉంది, మొత్తం ట్రిమ్మింగ్ చేయకపోతే అలా ఉంది, చేస్తే అలా ఉంది అన్న డిఫరెన్స్ కోసం నేను ఈ హ్యాండ్ ఇలాగే ఉంచానండి, థ్రెడ్స్ అన్నీ కట్ చేయకుండా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అంతా మనం చేసే థ్రెడ్ కటింగ్లోనే ఉంటుంది. ఫినిషింగ్ అంతా ఆ థ్రెడ్స్ నీట్గా కట్ చేయడంలోనే మనము ఆ వర్క్ యొక్క లుక్ అయితే బయటకు వస్తుందండి. నా డిజైను, నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.